హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్గా చూస్తే నైనిక అయితే ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత చూస్తే మాత్రం హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వచ్చిన వాళ్ళు అలానే ఓల్డ్ కంటెస్టెంట్స్ వీళ్ళ మధ్య అయితే చాలా వార్ అయితే జరగబోతుంది అనమాట. అది కూడా చూస్తే ఇప్పుడు ఆల్రెడీ చూసేసి వచ్చారు కాబట్టి వీళ్ళకి వాళ్ళకి చాలా ఫైట్ అయితే ఉంటుంది. కొన్ని ఇంట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట ఉన్న వాళ్ళకి అనేది తెలుస్తుంది అనమాట. ఏమేమి జరుగుతాయి ఏంటి అనేది ముందు ముందు చూడటానికి చాలా ఇంట్రెస్ట్‌గా అయితే ఉండబోతుంది. ఇక ఈ వారం చూస్తే 6th వీక్ నామినేషన్ ప్రాసెస్‌లో ఎవరెవరు ఉండబోతున్నారో ఒకసారి చూద్దాం. లాస్ట్‌లో ఒక ట్విస్ట్ ఏంటనేది కూడా చూద్దాం. ఇక ఈ వారం చూస్తే ఓల్డ్ కంటెస్టెంట్స్‌ని నామినేషన్ అయితే తీసుకొస్తారనమాట. అది కూడా చూస్తే వైల్డ్ కార్డ్‌లో వచ్చిన వాళ్ళకి ముందు పవర్ అనేది ఉంటుంది. వాళ్ళు వీళ్ళని చేస్తారు. యష్మిని నామినేషన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ చూసొచ్చారు కాబట్టి చేస్తారు. సీతను కూడా నామినేషన్‌లోకి తీసుకురావచ్చు. ఆ తర్వాత నిఖిల్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ వీళ్ళు కూడా నామినేషన్లో అయితే ఉండొచ్చు. ఆల్రెడీ చూసొచ్చారు కాబట్టి నాకు తెలిసినంత వరకు మణికంఠని నామినేషన్లోకి తీసుకురారని నేనైతే అనుకుంటున్నా. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు నామినేషన్ ప్రాసెస్ అనేది వైల్డ్ కార్డ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్న హౌస్ మేట్స్ని ఫస్ట్గా చేస్తారు. ఆ నెక్స్ట్ లాస్ట్ అయిపోయిన తర్వాత చూస్తే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ అయితే ఇస్తారనమాట. వైల్డ్ కార్డ్లో వచ్చిన వాళ్ళను కూడా ఇప్పుడు ఉన్న హౌస్ మేట్స్ ఒక ఇద్దరిని అయితే అందరూ డిస్కషన్ చేసి నామినేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు వీక్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళనే టార్గెట్ చేస్తారు కాబట్టి ఒకవేళ గంగావని నామినేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఎవరెవరు వచ్చారు ఏమేమి జరిగాయి అనేది నేను నెక్స్ట్ ఇంకొక అప్డేట్లో చెప్తాను. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలానే ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్లో వచ్చిన వాళ్ళలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.